హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా బీరకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్ కప్ సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి టమాటోని ఆయిల్లోనే ఉడికించాలి. టమాటో అంతా బాగా ఫ్రై అయింది. 1 కప్ బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగానే తొక్కు తీసి క్లీన్ చేసి తీసుకున్నాను. మూత పెట్టి 2 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. బీరకాయ అంతా ఫ్రై అయింది. ఒకసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మసాలా అంతా బీరకాయకి కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది. ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బీరకాయ టమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లో, చపాతీలో చాలా బాగుంటుంది. బీరకాయలో విటమిన్ సి, ఐరన్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లివర్ ఆరోగ్యంగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. శరీరంలో వేడిని, అల్సర్ని తగ్గిస్తుంది. గుండెకు మంచిది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.